మల్లన సాగర్ కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేసి అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయించి పోలీసులతో లాఠీచార్జ్ చేయించినప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని హరీష్ రావు ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మల్లన సాగర్ కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల మీడియా సమావేశంలో మాట్లాడారు. వెంటనే హరీష్ రావు ఆస్తులపై ఫామ్ హౌస్లపై ఎంక్వైరీ విధించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కన్నేపల్లి పంప్ హౌస్ నుండి కొండపోచమ్మ సాగర్ వరకు గల భూ నిర్వాసితులతో పెద్ద ఎత్తున హైదరాబాద్లోని తెలంగాణ భవన్ని ముట్టడించబోతున్నామని అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ భవన్లు హరీష్ రావు గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఏడ్చారని వార్తలు వచ్చాయి. వారు ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గనిపించింది. ఎందుకంటే ప్రాజెక్టుల పేరు పైన నిర్వాసితుల యొక్క జీవితాలను ఆనందం చేసినటువంటి ఒక మాజీ మంత్రి దయ్యాలు వేదాలు పలికినట్టు ఆ విధంగా మాట్లాడడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జూలై 2016-24 నాడు వేమగడ్డ రైతులపై లాఠీ చార్జ్ జరిగినప్పుడు 160 మంది కాళ్ళు చేతులపైన తగినటువంటి దెబ్బలను చూసినప్పుడు రాని ఏడుపు నిన్నటి రోజు ఏ విధంగా వచ్చిందని హరీష్ రావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వేమగడ్డ గ్రామానికి రాకుండా 144 సెక్షన్ పెట్టినప్పుడు గ్రామంలోకి ఎవరిని రానియకుండా చూసినప్పుడు రాని కన్నీళ్లు నిన్న ఏ విధంగా వచ్చాయి మీకు అని అడుగుతున్నాం. మీ వెన్నులో భయాన్ని పుట్టించి మీ మెడను వంచి 144 సెక్షన్ ఉన్న వేములగడ్డ గ్రామానికి హైకోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చినటువంటి దామోదర్ సార్ గారు చేసిన ఆ కార్యక్రమం మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇళ్ళని బుల్డోజర్లు ఎక్కించి తొక్కించినప్పుడు రానటువంటి బాధ నిన్న ఏ విధంగా మీకు కలిగింది? మీ అధికారులని బ్రిటిష్ రాణి నియమించిందా? పిల్లల ముందు తల్లిదండ్రులని బలవంతంగా లాక్కెళ్లి డీసీఎంలో ఎక్కించినప్పుడు ఆ పిల్లలు నక్సలైట్లుగా మారితే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని తెలంగాణ చీఫ్ జస్టిస్ గారు ప్రశ్నించినప్పుడు ఇంత బాధ కలిగినటువంటి మీకు నిన్న ఏ విధంగా మీకు బాధ కలిగింది? 2021 మేలో మమ్మల్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేసినప్పుడు కలిగినటువంటి బాధ నిన్న ఏ విధంగా కలిగింది? 2021 జూన్ 18న వేములగట్టు గ్రామంలో మీరు ఇల్లు ఇవ్వకుండా బాధ పెట్టినందుకు తూట్కూరు మల్లారెడ్డి గారు తన ఇంటి వాసాలని చితిగా పేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనంతడు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసినప్పుడు రానటువంటి బాధ మీకు నిన్న ఏ విధంగా కలిగిందో సమాధానం చెప్పాలి. అదేవిధంగా 2019 నుండి పెద్ద ముసలి వాళ్ళకి ఎవరైతే ఒంటరి మహిళలు మగవాళ్ళకు ఉన్న వాళ్ళని ఆర్ఎండ్ఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దామోదర్ సార్ గారు కేసు వేసి వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ఇవ్వాలని ఎన్ని విధాలుగా మిమ్మల్ని కోరినా ఇవ్వకుండా అందులో సగం మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మీరు అభివృద్ధి గురించి మాట్లాడి అభివృద్ధిలో ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దని మాట్లాడితే అది చాలా చెన్నాడగా కనబడుతుంది. మీకు మాత్రం అది తగదు. అతి త్వరలో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి నిర్వాసితులు మొదలుకొని కొండపోచమ్మ వరకు మీ వల్ల మీ చేసినటువంటి విధ్వంసం వల్ల ఎవరైతే బాధపడ్డారో ఆ మొత్తం నిర్వాసితులతో మీ తెలంగాణ భవన్ని ముట్టడిస్తాం. తెలంగాణ భవన్ ముందు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఆ రోజు మీ యొక్క ఏడుపుని కాపాడి పెట్టుకోండి. ఆ రోజు ఏడుపులు మీరు చేసినటువంటి విధ్వంసం, మీ వల్ల నష్టపోయిన జీవితం ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మా పైన జరిగినప్పుడు మేము నిర్వాసితుల పక్షాన కొట్లాడిన రోజు నిర్వాసితుల హక్కుల పోరాటం చేసుకొని మా బాధలు మేము పడుతుంటే ఆ రోజు వెకిలి చార్చలు చేసుకుంటూ నవ్వుకుంటూ పోయిన హరీష్ రావు ఇవాళ ముసలి కన్నీరు దాచుకుంటూ ఇవాళ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించే మాటలు మాట్లాడుతూ అన్ని ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటుండు. మేము కొండపోచమ్మ బాధితులము. ఆ రోజు అర్ధరాత్రి
అర్ధరాత్రి పిల్లలను ఎవరిని చూడకుండా 2000 మంది పోలీస్ బలగాలను పెట్టి జామర్లు పెట్టి రాత్రి మా పిల్లలను తల్లులను ఎవరిని ముసలి ముడికి అడగకుండా తీసి డీసీఎంలలో పడేసి ఆ రోజు మా బాధ దుఃఖం రాలేదా? ఈ రోజు దుఃఖం వచ్చిందని మాట్లాడితే ఆ రోజు దుఃఖం లేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దళితుల కుటుంబాలను అందరిని తీసుకుపోయి కొండపోచమ్మ ప్రాజెక్టులో అందరి దళిత కుటుంబాలను తీసుకుపోయి ఈ రోజు స్టిల్ గుడిసెల లెక్క రేకులలో లేచి రేకులలో మగ్గి చనిపోతున్నారు. ఆ రోజు నీకు అధికారంలో ఉన్న మంత్రికి కనవలేదా? మేము మొరబెట్టుకుంటే మమ్మల్ని ఎక్కిలి ఛార్జీలు చేసుకుంటూ పోలీసులు కేసులు పెట్టలేదా? మా మీద ఎన్ని కేసులు పెట్టలే? హక్కుల గురించి మేము మాట్లాడిన రోజు ఏమన్నారు? మేము అడిగింది మా పరిహారం మాకు చెల్లించమని. ఇప్పటి వరకు మా పరిహారం చెల్లించకుండా హైదరాబాద్ లో కూర్చొని, అంటే మా అధికారం కోల్పోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తున్నాయా? అధికారం ఉన్నప్పుడు మేము మా ఆస్తులు పోయినాయని మాకు తెలియదా? మేము అడగలేదా? అడిగినామా? మీ ఆస్తులు అడిగినామా? ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఇవ్వమని కొట్లాడినాము. ఇప్పటి వరకు స్టిల్